ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు తెచ్చిన అద్భుతం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఎయిర్పోర్ట్ ను ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ఆయన పరిశీలిస్తారు. భోగాపురం వేదికగా 17,900 కోట్ల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు వర్చువల్ గా శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని 2.5 గంటల పాటు భోగాపురంలో ఉంటారు. అనంతరం కర్ణాటకకు బయలుదేరి వెళ్తారు. ఈ మేరకు ప్రధాని పర్యటన వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసింది. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇవాళ ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు. మౌలిక వసతుల కల్పనకు ఈ విమానాశ్రయం ఊతమిస్తుందని పేర్కొన్నారు. ప్రధాని పోస్టును సీఎం చంద్రబాబు రీపోస్ట్ చేశారు. ప్రధాని మోదీ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్టులో దిగుతారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట మంత్రులు స్వాగతం పలుకుతారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్లో మోదీ టెర్మినల్ కు చేరుకుంటారు. అక్కడ 13,000 మంది బాలికలు థీమ్సా నృత్యం, 200 మంది విద్యార్థినుల కూచిపూడి నృత్యంతో స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీప్లో సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ప్రసంగాలు కొనసాగుతాయి. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 5,640 కోట్ల వ్యయంతో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంగా అభివృద్ది చేశారు. ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా దీనిని నిర్మించారు. ఆధునికమైన, నిరాటంకమైన, సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా ప్రయాణికుల టెర్మినల్ భవనం రూపుదిద్దుకుంది. కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచేలా, భవిష్యత్తు విమానయాన అవసరాలను తీర్చేలా మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ హిత సౌకర్యాలను విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. కృత్రిమ మేధ, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఎయిర్ సైడ్ 4.0 సాంకేతిక పరిజ్ఞానం, ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్స్ సెంటర్, బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజీ హ్యాండ్లింగ్ వ్యవస్థలు, ఇంటెలిజెంట్ ఆపరేషనల్ మానిటరింగ్ సొల్యూషన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఏర్పాటు చేశారు. ఏపీ సాంస్కృతిక వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. టెర్మినల్ పైకప్పు సంప్రదాయ కాటేజీలను, అరకులోయ ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తుంది. అలాగే ఎగిరే చేప కదలికలను గుర్తు చేసేలా ప్రాంతీయ నిర్మాణ శైలి, ఆధునిక విమానాశ్రయ డిజైన్ మేళవింపుగా దీన్ని తీర్చిదిద్దారు. ఏపీలో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఈ విమానాశ్రయం గణనీయమైన రీతిలో ప్రోత్సాహమిస్తుందని, ఈ ప్రాంతంతో విమానయాన అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయంలో అనేక పర్యావరణ హిత సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటిలో తక్కువ విద్యుత్ను ఉపయోగించే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు, విద్యుత్ను ఆదా చేసే లైటింగ్, 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థ, స్మార్ట్ బిల్డింగ్ నిర్వహణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు, విద్యుత్ వాహన ఛార్జింగ్ వసతులు, పర్యావరణ పర్యవేక్షణకు చర్యలు ఉన్నాయి. హరిత భవన ప్రయాణాలకు అనుగుణంగా టెర్మినల్ను నిర్మించారు. దీన్ని యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో నమోదు చేశారు. ఇక ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుమారు 2,10,000 మంది రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందుకు తగ్గట్టు 4,500 బస్సులను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఇవాళ వేకోజామున బస్సులు ప్రారంభమవుతాయి. ఇక బస్సుల్లోనే ప్రజలకు టిఫిన్ అందేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం సభ ముగిసిన తర్వాత భోజన పొట్లాలు అందిస్తారు. భోజన సరఫరా పనులను ఏజెన్సీలకు అప్పగించారు. మరోవైపు మండలాలు, నియోజకవర్గాలు, డివిజన్లు, జిల్లాల వారీగా క్లస్టర్లను విభజించి అధికారులు, సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. విమానాశ్రయం సమీపంలో 10 చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నేతృత్వంలో ఉత్తరాంధ్రకు చెందిన ఎస్పీలు, డీఐజీ స్థాయి అధికారులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
భోగాపురం పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో 460 కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్న ఏఎస్ఐపి సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. దీనిని కొరియా రిపబ్లిక్ కు చెందిన ఏపీఏసీటీ భాగస్వామ్యంతో ఏఎస్ఐపి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్లో తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రం. దీనికి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ పరిధిలో ఆమోదం లభించింది. ఈ ప్లాంట్ ఏటా సుమారు 96 మిలియన్ల సెమీ కండక్టర్ చిప్లను తయారు చేయడంతో పాటు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. అదే సమయంలో సెమీ కండక్టర్ తయారీకి తోడ్పాటు అందించేలా పటిష్టమైన అనుబంధ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. కర్నూలు రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ఫేజ్ 3 ఏకీకరణ కోసం ఏర్పాటు చేసే సరఫరా వ్యవస్థకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. దీనిని స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా 5,550 కోట్ల పెట్టుబడితో పవర్ గ్రిడ్ అమలు చేస్తోంది. ఇక 3,550 కోట్ల వ్యయంతో నిర్మించే కర్నూలు పవన విద్యుత్ జోన్, సౌర విద్యుత్ జోన్ పార్ట్ ఏ, పార్ట్ బి ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అలాగే 820 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన అనంతపురం, కర్నూలు సౌర విద్యుత్ జోన్ల ట్రాన్స్మిషన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. దీనిని పవర్ గ్రిడ్ ద్వారా అమలు చేస్తున్నారు. ఈ సరఫరా ప్రాజెక్టులు కర్నూలు, అనంతపురంలో ఉన్న పునరుత్పాదక ఇంధన జోన్ల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ తరలింపును సులభతరం చేస్తాయి. తద్వారా జాతీయ గ్రిడ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు విద్యుత్ సరఫరా చేస్తాయి. అలాగే భారీ పరిమాణంలో పునరుత్పాదక విద్యుత్ను అనుసంధానించడాన్ని కూడా సులభతరం చేస్తాయి. డిమాండ్ ఉన్న ప్రాంతాలకు స్వచ్ఛ విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తాయి. మోదీ తన పర్యటనలో భాగంగా 1880 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.